హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటిదో చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. ఐజియా చాప్టర్ 43 verse 5. Do not be afraid, for I am with you. I will gather you and your children from east and west. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. హల్లెలూయా. అవునా? ఇక్కడ స్పష్టంగా మన దేవుడు చూడండి యెషయా భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటిదనంటే భయపడకండి అనంటే ఫస్ట్ మెయిన్ థింగ్ మానవుని యొక్క జీవితంలో ఉండే ఒక విషయం ఏంటిదనంటే ఇదే మానవుణ్ణి ఆపడానికి. అంటే ఏ పని వాళ్ళు చేయాలన్నా, ఏది వాళ్ళు ముందుకు నడిపించాలన్నా చూడండి, భయం ఏం చేస్తుందనంటే మనల్ని ముందుకు అడుగు వేయకుండా అడ్డుపడుతూ ఉంటుందనంట. మన మైండ్లో ఒక టెన్షన్ని, ఒత్తిడిని, ప్రెషర్ని తీసుకొచ్చి ఈ భయము మనం ఏ పని చేయాలన్నా కాన్ఫిడెన్స్ని, మనలో ధైర్యాన్ని తీసేస్తుందంట. అంటే ఇప్పుడు ఈ భయము అందుకోసమే ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఏంటిదనంటే భయపడకండి. ఫస్ట్ ఇక్కడ చూస్తే భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఏంటిదనంటే భయపడకండి, భయమొద్దు, నేను నీకు తోడున్నా, నేను నీ సంతానం పట్ల, నీ పట్ల నేను నీకు తోడున్నా. నువ్వు ఏవైతే అనుకుంటున్నావో, ఏవైతే చేయాలనుకుంటున్నావో, వేటి విషయం అయితే అవునా ధైర్యంగా అడుగేయాలనుకుంటున్నావు కానీ భయం వస్తుంది. అవునా, ధైర్యంగా ఏంటి నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నేను అవి చేయగలనా చేయలేనా అనే సందేహాలతో, డౌట్స్తో ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటితో తెలుసా? భయపడకు, ఆయన నీకు తోడున్నాడంట. ఆయన మనకు తోడున్నాడంట. మన పట్ల కార్యాలు చేసేవాడు ఒక సృష్టికర్త మనకు తోడుంటే ఇంకా దిగులేంటి? సృష్టికర్త మనకు తోడుంటే ఇంకా భయం ఎందుకు? అవునా? అందుకే ఉత్సాహముతో, సంతోషముతో ధైర్యముగా అడుగులు వేయి, ధైర్యముగా ముందుకెళ్ళు. దేవుని నీ పట్ల ఎన్నో మేలులు చేసి నిన్ను, నీ కుటుంబం పట్ల అనేక దీవెనలకు మరిస్తాడంట. అందుకోసమే ధైర్యంతో ముందుకెళ్ళు. దేవుని నీ పట్ల గొప్ప మేలులు చేయునుగాక. ఆమేన్.